హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉష. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చానండి. ఎందుకోసమంటే మామిడికాయలు, పుల్ల మామిడికాయల కోసమని వచ్చాను. పుల్ల మామిడికాయలు దేనికో మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను ఆమ్చూర్ పౌడర్ తయారు చేయడం కోసం ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మామిడికాయలను అయితే తీసుకోవడానికి వచ్చాను. ఇదిగోండి, ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను మామిడికాయలను అయితే తెంపేసుకున్నాను కొన్ని. అమ్మ అయితే వీడియో తీస్తుంది, కనిపిస్తున్నానా లేదా అని చూస్తూ తీస్తుందన్నమాట. తనకైతే వీడియో తీయడం రాదు కదా, కానీ బాగానే తీస్తుందండి. నేను ఇక్కడ మామిడికాయలను అయితే నాకు సరిపడా తీసుకున్నాను. అందలేదు, చాలా వరకు కొంచెమే అందాయి. కిందనున్న మామిడికాయలన్నీ కూడా తీసాను. ఇలా తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మామిడికాయలతో పాటు మా ఇంటి దగ్గర మామిడికాయలను కూడా కొన్ని తెంపానన్నమాట. ఈ మామిడికాయలను అయితే తెంపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. చిముడైతే పైన తుల్లిందంటే మచ్చల్లాగా అయిపోతాయి, పొక్కుపోతాయి అన్నమాట. ఇదిగోండి, నేనైతే కొన్ని తీసుకొచ్చాను అనమాట. ఇదిగోండి, ఇక్కడ మా ఇంటి దగ్గర చెట్టు అనమాట. ఇది ఇంటికి బయట వైపున ఉన్న చెట్టు అనమాట. ఇంకా ఇంటి లోపల కూడా చెట్టు ఉందండి, కానీ అది చెరుకు రసాలు అనమాట. పలకబారిపోయి ఉంటాయి, కొద్దిగా స్వీట్ వచ్చేస్తే మరి ఇంకా అది పులుపు అనమాట, తగ్గిపోతుంది. అందుకనే నేను ఆ చెట్టు అయితే తీయలేదు. యువతల నాటు చెట్టు అనమాట. ఈ చెట్టు అయితే చాలా పులుపు ఉంటాయండి. ఇవి కూడా తీసుకున్నాను కొన్ని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మా లోపల చెరుకు రసాలు అనమాట. చాలా బాగా కాసింది, కానీ ఎక్కువగా రాలిపోయాయి అనమాట. చాలా రాలిపోయాయి. చిన్నగా ఉన్నప్పుడు కాకుండా ఇంకా పెద్దవయ్యాక కూడా రాలిపోయాయి. ఇదిగోండి, ఫైనల్గా నేను ఈ కాయలన్నీ కూడా తీసుకున్నాను. ఇదన్నమాట, నేనైతే మామిడికాయలని తీసుకున్నాను. చూడండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం, మిగతావి మా ఇంటి దగ్గర కూడా తీసారనమాట. ఇదిగోండి, పలక మారిపోయి మామూలుగా మా ఇంటి దగ్గర వెళ్ళి మరి 10 or 20 డేస్లో ముగ్గేస్తాయి అన్నమాట. చూడండి, వీటిని ఇప్పుడు ఈ 3 దగ్గర కట్ చేసుకొని పీలర్తో చక్కగా తొక్కను తీసేయాలండి. అదే మనకి బీరకాయలు గీసుకుని ఉంటుంది కదా, దాంతో చక్కగా తొక్క అనమాట తీసేయాలి. ఒక తడికి చేసిన క్లాత్ని తీసుకొని ఈ గీసిన మామిడికాయలు ఉంటాయి కదా, ఈ పైన చిన్న చిమిడిలా వస్తుందన్నమాట, దాన్ని క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్గా గీసుకునేటప్పుడు కూడా చేతులకి కవర్ పెట్టుకుంటే మంచిదేనండి. ఆ చిముడు చేతులకి, అరిచేతులకు కాకుండా మండలికి అంటితే దురదలు అనమాట వస్తాయి, దురద వేస్తుంది అనమాట చెయ్యి బాగా. అందుకని కవర్ కూడా పెట్టుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత ఇదిగోండి, ఈ విధంగా చిన్న చిన్న స్లైసెస్లా, పల్చగా స్లైసెస్లా కట్ చేసుకున్నాను. ఇవి ఎండబెట్టుకోవడం కోసం మాత్రమే కాబట్టి మనం దీన్ని ఎలా ఉన్నా కూడా ఆకారం పర్వాలేదు. కాకపోతే పల్చగా మనం చేసుకున్నామంటే మనకి తొందరగా ఆరిపోతాయి, అంతే ఎండిపోతాయి అన్నమాట. మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్. ఇదిగోండి, ఈ టెంకలు కూడా మనకు ఉపయోగపడతాయండి. ఇవి మనం చక్కగాను పప్పులోకి వేసుకోవచ్చు, చారులోకి. ఇదిగోండి, ఎండలో అయితే ఒక క్లాత్ని వేసేసాను. వేసేసి ఇక్కడ మనం కట్ చేసుకుని కీళ్ళంతా సర్దేసుకోవాలి.
పలుచగా పెట్టుకుంటే అంత తొందరగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవి అంత పలుచగా సర్దుకుంటే మనకి అంత తొందరగా ఎండిపోతాయి. పలుచగా సర్దేసాను. ఇవి పచ్చి కాబట్టి ఇప్పుడు ప్లేట్ అయ్యాయి, కానీ ఇది పౌడర్ చేస్తే ఎంత వస్తుందో చూడాలి మరి. ఇదిగోండి బాగా ఎండిన తర్వాత ఒక 4 డేస్కి ఇలా అయ్యాయి అన్నమాట. ఇలా అయిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. నేనైతే మిక్సీని పట్టుకున్నానండి. చూడండి, అయితే నేను ఫస్ట్ పెద్ద కప్లో అయితే వేసుకున్నాను, కానీ పెద్ద కప్ మిడిల్ కప్లో వేసుకున్నాను, కానీ సరిగ్గా మెత్తగా అవ్వలేదు. చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, 2 బ్లేడ్లది, దాంతో అయితే బాగా మెత్తగా అయిందనమాట. ఇదిగోండి ఆమ్చూర్ పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇది మనకి చక్కగా నిల్వ ఉంటుంది. మనకి అన్ సీజన్లో కూడా మామిడికాయ ఫ్లేవర్ని చక్కగా ఇస్తుందన్నమాట. పప్పుల్లోకి గట్రా చక్కగా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.